కాంగ్రెస్ నేతలపైన అసహనంతో వ్యక్తం చేస్తా ఉన్న కార్యకర్తలన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పాలకుర్తికి సంబంధించిన కాంగ్రెస్ క్యాడర్ గురించి, కాంగ్రెస్ లీడర్ల గురించి అధిష్టానం దగ్గర కంప్లెయింట్ చేస్తా ఉన్నారు. అక్కడున్న సాధారణ కార్యకర్తలు. పాలకుర్తిలో అధికారం ఒకళ్ళది, పెత్తనం ఒకళ్ళది అనే విధంగా అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారన్న విధంగా వివరిస్తా ఉన్నారంటూ ఇటు ఝాన్సీ రెడ్డి పైన, ఇటు యశస్విని రెడ్డి పైనైతే ఇటు ఏఐసీసీ ఇన్ఛార్జి అయిన మీనాక్షి నటరాజన్‌కైతే నిన్న పాలకుర్తికి సంబంధించిన మరి కార్యకర్తలొచ్చేసి కంప్లెయింట్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. అంతకుముందు కూడా వేణుగోపాల్‌కి కంప్లెయింట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అక్కడికెళ్ళి అంటే ఢిల్లీ అధిష్టానం పెద్దలకు గూడా ఏదైతే పాలకుర్తికి సంబంధించిన విషయాలపైన అక్కడ అత్తగారు ఒక విధంగా, ఇటు కోడలు ఒక విధంగా ఆ పనుల వల్ల మాకక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇంకా బలహీనంగా అవుతా ఉంది. ఇద్దరి పెత్తనంతోని మేము ఇబ్బంది పడతా ఉన్నాము అన్నట్టుగా అక్కడున్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇటు ఏఐసీసీకి అయితే నిన్న కంప్లెయింట్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్ సమయంలో ఇటు యశస్విని రెడ్డి ఫెయిల్ అయిపోయింది. తను ఖచ్చితంగా అక్కడ రెబెల్ క్యాండిడేట్లు ఉన్నప్పుడు వాళ్ళతోని మాట్లాడడంలో గాని అక్కడ ఏదైతే ఎన్నికలు జరగకుండా లేకుంటే కాంగ్రెస్ పార్టీ నుండి ఒకరినే ఉండే విధంగా వాళ్ళు చేయలేకపోయారు. అక్కడ క్యాడర్ కూడా వాళ్ళ మాటలు లేకపోతా ఉన్నారు అన్నట్టుగా అక్కడున్న నేతలైతే నిన్న మీనాక్షి నటరాజన్ కలిసి కంప్లెయింట్ ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. అనేక విధాలుగా ఏదైతే అక్కడ యశస్విని రెడ్డి గారు కావచ్చు, ఇటు ఝాన్సీ రెడ్డి కావచ్చు, ఇద్దరు అత్త కోడళ్ళైనప్పటికి కూడా వాళ్ళిద్దరూ ఇటు ఏదైతే పాలకుర్తిని అభివృద్ధి దిశగా తీసుకెళ్తా ఉన్నాం, మా వంతు ఖచ్చితంగా పనులు చేపిస్తా ఉన్నామంటూ వాళ్ళు అభివృద్ధి పనులు చేపియడానికి వాళ్ళంతట వాళ్ళు వెళ్తా ఉన్నారు. కానీ అక్కడున్న నాయకత్వం ఏదైతే ఉందో ఉండాలా? అసలు ఏంటి అనే పరిస్థితిలో అక్కడ ఉన్నాము అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. వాళ్ళిద్దరూ ఐక్యంగానే ఉండి పనిచేస్తా ఉన్నారు. కానీ మాకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారా అనే విధంగా అనిపిస్తా ఉంది. ఇద్దరి పెత్తనాలు ఏంది అన్నట్టుగా మేము వాపోతా ఉన్నాము. మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అన్నట్టుగా ఏఐసీసీ పెద్దలకైతే కంప్లెయింట్ చేసినట్టు కూడా కనబడతా ఉంది. అత్త కోడళ్ళ పంచాయతీ అంటే వాళ్ళకి ఎటువంటి పంచాయతీ లేకపోయినప్పటికి కూడా అక్కడున్న సాధారణ కార్యకర్తలకి కొంత ఇబ్బందిగా ఫీల్ అయితా ఉన్నాము. ఏదైతే అత్తది పెత్తనము, కోడలిది అధికారము అనే విధంగా సాగుతా ఉంది. అలా కాకుండా అక్కడ మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మరొకరికి ఇన్ఛార్జి ఇచ్చేది ఉండే అన్నట్టుగా యశస్విని రెడ్డికి ఇప్పటికి అక్కడ అనేక ఆదరణతోని ఇటు ఝాన్సీ రెడ్డి ఆదరణతోని తను ఎమ్మెల్యే గెలిచిన విషయం మనందరికి తెలిసిందే. ఝాన్సీ రెడ్డి అసలు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆమెకే ఇద్దామనుకున్నారు. కాకుంటే ఆమె భారతదేశ పౌరసత్వానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు రావడం వల్ల వాళ్ళ కోడల్ని అంటే యశస్విని రెడ్డిని నిలబెట్టడం అయితే జరిగింది. యశస్విని రెడ్డి కూడా గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా కొన్ని రోజులు పర్లేదనే విధంగానే బాగానే సాగింది. కానీ ఇప్పుడు కొంత ప్రజలకి సేవ చేయడానికి గాని, ప్రజలకి అభివృద్ధి పథకంలో తీసుకెళ్లడానికి వాళ్ళిద్దరూ దోహదపడినా గాని, సాధారణ కార్యకర్తలు మాత్రం కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇద్దరు పెత్తనాలు మా మీద రుద్దుతా ఉన్నారు అనే విధంగా కాంగ్రెస్ నేతలైతే కొంత ఇబ్బందిగా ఫీల్ అయితున్నామని కూడా చెప్తా ఉన్నారు. ఆ నేపథ్యంలో కూడా కొంతమంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అనునిత్యంగా పనిచేసుకుంటా పాలకుర్తిలో పనిచేసిన వాళ్ళ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్‌లోకి వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారు. అటు ఎర్రబెల్లి దయాకర్ కూడా వాళ్ళందరినీ పిలుస్తా ఉన్నారు అన్నట్టుగా కొంత ఊహాగానాలైతే మనకైతే తెలుస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంటే తను కాంగ్రెస్ పార్టీ సేవ చేసినోళ్ళని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఝాన్సీ గారు అసలు పట్టించుకోవట్లేదు. తనదే పెత్తనం, తనదే రాజ్యం అన్నట్టుగా తను వ్యవహరిస్తా ఉంది. యశస్విని రెడ్డి గారు తన అధికారం కాబట్టి ఖచ్చితంగా తన ఎమ్మెల్యే కాబట్టి తన కార్యక్రమాలు తను చేసుకుంటా వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఝాన్సీ రెడ్డి గారు కొంత పెత్తనం చేయడానికి మా మీద కొంత చెలాయిస్తా ఉందనే విధంగా ఇటు ఝాన్సీ రెడ్డి పైన కావచ్చు, ఇటు యశస్విని రెడ్డి పైన ఇద్దరి పైన కూడా ఇటు ఏఐసీసీ పెద్దలకి, ఇటు తెలంగాణ ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్‌కి అయితే కంప్లెయింట్ చేసిన విషయం అయితే మనకైతే తెలుస్తా ఉంది. కొంత హాట్ టాపిక్‌గా మారుతా ఉంది. ఎప్పుడైతే జిల్లాల వారీగా అధ్యక్షులను నియమించారో ఇక్కడ ఝాన్సీ రెడ్డికి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. ఇటు జనగాం జిల్లాకు సంబంధించి తనకి ఇన్ఛార్జిగా ఉండాలన్నట్టు కూడా తనను నియమించడం అయితే జరిగింది. అప్పటి నుండి కొంత పెత్తనం ఎక్కువయింది అనే విధంగా కార్యకర్తలు వాళ్ళు అనుకుంటా ఉన్న పరిస్థితిలో ఇక్కడ కంప్లెయింట్ చేయాల్సి వచ్చిందని కూడా అటు కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. మరి వాళ్ళ పైన ఎటువంటి ఈ ఆరోపణలు మరి కంప్లెయింట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మేము ఆలోచిస్తామని కూడా వాళ్ళకి భరోసా ఇచ్చింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ఖచ్చితంగా కార్యాచరణ చేయబోతా ఉన్నామంటూ పాలకుర్తికి సంబంధించిన మరి ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీనాక్షి నటరాజన్ వాళ్ళకి భరోసా ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది.